హలో ఎవ్రీవన్, ఈరోజు మనము బ్రో మూవీ టైటిల్ యానిమేషన్ ఎలా అనేది చూసుకుందాం వితౌట్ ఎనీ 3D లేయర్స్ అండ్ కెమెరా లేయర్స్ అండ్ ఎనీ థర్డ్ పార్టీ ప్లగిన్స్. లేట్ ఎందుకు, లెట్స్ గెట్ స్టార్టెడ్. టెక్స్ట్ టైప్ చేసుకుందాం. ఫాంట్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ టెక్స్ట్ని ప్రీకాంప్ చేసుకుందాం మళ్ళీ రీప్లేస్ చేసుకోవడానికి. ఒక రిఫ్లెక్షన్ టెక్స్ట్ క్రియేట్ చేయాలి కాబట్టి ఒక సాలిడ్ లేయర్ క్రియేట్ చేసుకుంటున్నా. ఈ సాలిడ్ లేయర్కి ఫ్రాక్టల్ నాయిస్ అప్లై చేస్తున్నా. ఫ్రాక్టల్ నాయిస్లో ఇక్కడ బ్లాక్స్ అని పెట్టుకుంటున్నా. ఈ ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా, ఈ ట్రాన్స్ఫార్మ్లో యూనిఫామ్ ట్రాన్స్ఫార్మ్ తీసేసి స్కేల్ వచ్చి 6000 పెడుతున్నా అండ్ హైట్ వచ్చి 3000 అట్లా పెడుతున్నా. ఇలా కావాలి మనకు, అంతే. ఇట్లా అడ్జస్ట్ చేసుకొని ఫాస్ట్ బాక్స్ బ్లర్ అప్లై చేస్తున్నా అండ్ ఒక 3 ఈజ్ ఫైన్. ఈ టెక్స్చర్ లేయర్ ఉంది కదా, ఈ టెక్స్చర్ లేయర్కి మనం టెక్స్ట్ ఇంపోర్ట్ చేయాలి కాబట్టి CC గ్లాస్ అప్లై చేస్తున్నా. ఈ గ్లాస్కి మనం టెక్స్చర్ లేయర్లో మనం ఏం టెక్స్ట్ ఏదైతే ఉందో అది అప్లై చేసుకోవాలి ఇట్లా. అండ్ సాఫ్ట్నెస్ వచ్చి ఒక 10 ఈజ్ ఫైన్. అండ్ సో లూమినెన్స్ అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ ఇదే లేయర్కి మనము CC బ్లబ్లైజ్ అప్లై చేసుకోవాలి. ఆ షైనీ లుక్ అనేది వచ్చేస్తుంది జస్ట్ అప్లై చేసుకుంటే. అండ్ సాఫ్ట్నెస్ వచ్చి 15 అండ్ కట్అవుట్ వచ్చి 10 ఈజ్ ఫైన్. సో ఇప్పుడు మనకు గోల్డ్ లుక్ కావాలి కదా ఈ టెక్స్ట్కి. సింపుల్గా కలరోమా అప్లై చేసి ఇందులో అవుట్పుట్ సైకిల్ వచ్చి గోల్డెన్ 1 అండ్ ఇది సైకిల్ వచ్చి 0.5. మీకు కావాల్సిన గోల్డ్ టెక్స్ట్ రెడీ. సో ఇప్పుడు టెక్స్ట్ అయితే రెడీ ఉంది. సో దీన్ని మనం మెయిన్ అండ్ ఈ ఓల్లో మనకు క్లాక్ కూడా తిరగాలి కాబట్టి ఆ క్లాక్ని ఇంపోర్ట్ చేసుకుందాం ఫస్ట్. సో ఫస్ట్ క్లాక్ రొటేట్ అయ్యేది ఏదైతే ఉందో అది క్రియేట్ చేసుకుందాము. సో దీనికి మనకు సెంటర్లో ఉన్న ఈ లైన్స్ అవసరం లేదు. ఈ ఫస్ట్ క్లాక్ని నేను ప్రీకాంప్ చేసుకుంటున్నా. దీని లోపల ఇది మాస్క్ అవుట్ చేసేస్తున్నా సెంటర్లోది. మనకు సెంటర్లో అవసరం లేదు. అండ్ ఈ క్లాక్ అనేది రొటేట్ కావాలి కాబట్టి R ప్రెస్ చేసి దీనికి నేను టైమర్ ఇచ్చేస్తున్నా. టైమ్స్ 15. సో ఇట్లా రొటేట్ అవుతుంది క్లాక్ వైజ్. సో ఇప్పుడు ఇది ఉంది కదా క్లాక్ వైజ్ ఇట్లా రొటేట్ అవుతుంది. ఎల్లో కలర్ ఫిల్ చేస్తున్నాను అనమాట. సో ఫిల్ అండ్ దీనికి మనము డ్రాప్ షాడో వచ్చేసి రెడ్ కలర్లో ఇస్తున్నాం అనమాట. సో ఇది ఇలా కనిపిస్తుంది. సో నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు ఇదే 2-3 టైమ్స్ డూప్లికేట్ చేస్తున్నాను అనమాట. సో ఒకటి క్లాక్ వైజ్, ఇంకోటి యాంటీ క్లాక్ వైజ్. సో డూప్లికేట్ ఇక్కడ చేయొద్దు, మనం మెయిన్ కాంప్ ఉంది కదా ప్రాజెక్ట్ విండో దాని లోపల చేయాలన్నమాట. సో దీనికి నేను క్లాక్ 02 ఉంది కదా దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నా ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చి ఈ క్లాక్ వైజ్ ఉంది కదా దానికి -15 అప్లై చేస్తాను. సో అప్పుడు ఏమవుతుంది అంటే యాంటీ క్లాక్ వైజ్లో మూవ్ అవుతుంది రివర్స్లో. టూ లేయర్ కాకుండా 1 లేయర్కి మనం చేయాలన్నమాట. ఒకటి క్లాక్ వైజ్, ఒకటి యాంటీ క్లాక్ వైజ్ అట్లా. సో అప్పుడు యానిమేషన్ అనేది ఇట్లా మూవ్ అవుతుంది అనమాట. మన సైడ్ జూమ్ ఇన్ చేసినట్టు కావాలి కాబట్టి నేను ఏం చేస్తాను అంటే ఇవన్నిటిని ఒక అడ్జస్ట్మెంట్ లేయర్ క్రియేట్ చేసుకొని దీనికి నేను ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తాను. ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసి ఇక్కడ 100 పెట్టి ఒక 5 సెకండ్స్ తర్వాత 110 అట్లా పెడతాను. సో అప్పుడు ఏమవుతుంది అంటే జూమ్ ఇన్ యానిమేషన్ అవుతుంది అనమాట. మిడిల్లో ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా ఎల్లో షేడ్ వచ్చేసి దాన్ని క్రియేట్ చేయడానికి ఇక్కడికి వచ్చి ఒక సాలిడ్ క్రియేట్ చేసుకోవాలి. బీజీ యాడ్ చేస్తున్నా, బ్లాక్ కలర్ అయితే ఓకే. అండ్ ఇప్పుడు ఇదే డూప్లికేట్ చేసుకొని దీనికి నేను కలర్ చేంజ్ చేసుకుంటున్నా ఎల్లో కలర్. సో దీనికి నేను గాషన్ బ్లర్ అప్లై చేస్తున్నా. సో 100 ఇట్లా చేసుకున్నాక దీనికి నేను గ్లో అప్లై చేస్తాను.
గ్లో అనేది ఈ కలర్లో కాకుండా రెడ్డిష్ టైప్లో కావాలి మనకి. కలర్ లూపింగ్ వచ్చేసి ఒరిజినల్ అని కాకుండా ఏ అండ్ బి కలర్స్ పెట్టాలి. అండ్ థ్రెషోల్డ్ వచ్చి 20 అండ్ రేడియస్ వచ్చి 200 పెట్టేసండి. సో ఇప్పుడు ఈ రెండింటిని నేను ప్రీకామ్ చేసుకుంటున్నా బీజీ అని. టెక్స్ట్ లేయర్ని ఇప్పుడు యానిమేట్ చేయాలన్నమాట. సో మనకు బేసిక్ యానిమేషన్ అది రెడీ అయిపోయింది. కాకపోతే ఇప్పుడు మనకు టైటిల్ ఎట్లా అవుతుంది అంటే బి ఒకసారి, ఆర్ ఒకసారి, ఓ ఒకసారి వస్తుంది అనమాట. అండ్ బై ద వే ఓలో కూడా మనం ఆ క్లాక్ అనేది రొటేట్ అవుతున్నట్టు చూపించాలన్నమాట. సో దానికి నేను ఏం చేస్తాను అంటే టెక్స్ట్ కాంప్ ఉంది కదా, అందులో మెయిన్ టెక్స్ట్ ఏదైతుందో అది తీసుకొని ఇందులో ఇవన్నీ సపరేట్ చేసుకుంటా, డూప్లికేట్ చేసుకొని. సో ఒక అడ్జస్ట్మెంట్ లేయర్ క్రియేట్ చేసుకొని సేమ్ ఇందాక ఎలా చేశాను అలానే ఇందులో ఓన్లీ 1 సెకండ్ దగ్గరికి నేను నా స్కేల్ అనేది ఇక్కడ రావాలి. అండ్ ఇక్కడనేమో సో దాన్ని మనం స్మూత్ యానిమేషన్ కూడా ఇచ్చుకోవచ్చు ఇట్లా. సో ఇప్పుడు మన క్లాక్ లోపల లోపల క్లాక్ తిరుగుతున్నట్టు కావాలి కదా. సో నేను ఏం చేస్తానంటే ఆల్రెడీ మనం ఒక క్లాక్ ఇమేజ్ ఉంది కదా, సో దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నా. అండ్ ఇక్కడ మనకు ఓన్లీ ఈ 2 కాంటాస్ ఏవైతున్నాయో పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళు అంటాం కదా, సో అవి 2 మాత్రమే కావాలి. సో దానికి నేను ఏం చేస్తాను అంటే సింపుల్గా ఒకటి పెద్ద ముళ్ళుకి ఇంకోటి చిన్న ముళ్ళుకి 2 డూప్లికేట్ మాస్ చేసుకుంటా ఫస్ట్. ఈ లేయర్స్ని మనం యానిమేట్ చేయాలన్నమాట. రొటేషన్ టూల్లో ఈ యాంకర్ పాయింట్ ఏదైతే ఉందో అది మన సర్కిల్ ఏదైతే ఉందో సెంటర్ ఆఫ్ సర్కిల్ అక్కడ నుంచి రొటేట్ చేయాలి ఇలా. సేమ్ దీనికి కూడా నేను యాంకర్ పాయింట్ అక్కడ పెట్టి రొటేట్ చేస్తాను. ఇక్కడ కూడా మనం ఎక్స్ప్రెషన్ ఇచ్చేయచ్చు, టైం. సో ఇవి రెండింటిని నేను ప్రీకామ్ చేసుకుంటా. అండ్ టెక్స్ట్ విజిబిలిటీ రావాలంటే మనం ఏం చేయాలంటే సింపుల్గా 3D లుక్ క్రియేట్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ నా అన్ని వీడియోస్లలో ఈ 3D లుక్ అనేది క్రియేట్ చేసి చూపిస్తాను నేను. సో ఫస్ట్ నేను ఫ్రాక్టల్ నాయిస్ అప్లై చేసుకుంటున్నా. సిసి రేడియల్, ఇది వచ్చేసి ఫేడెడ్ జూమ్, క్వాలిటీ 100, -5 ఫైన్. కర్వ్ అప్లై చేసి కర్వ్స్లో ఆల్ఫా అప్లై చేసి ఇది మొత్తం ఇక్కడ తీసుకోవాలి. అండ్ ఇప్పుడు సిసి కాంపోజిట్ అప్లై చేసి మెయిన్ టెక్స్ట్ ఏదైతే మీదకి తీసుకురావాలి. అండ్ కాకపోతే ఏంటంటే డెప్త్ అనేది మనకు గోల్డ్లో డార్క్ కలర్ కావాలి కాబట్టి నేను ఏం చేస్తాను అంటే కలోరోమా ఉంది కదా అదే అప్లై చేస్తాను ఇక్కడ. అండ్ అవుట్పుట్ సైకిల్ వచ్చి సేమ్ గోల్డ్ పెట్టేస్తాం. ఈ క్లాక్ అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఉంటే అందరికీ ఆల్రెడీ నేను వీడియో పెట్టాను, ఆ వీడియో డౌన్లోడ్ చేసుకొని జస్ట్ ఆడ ఇంపోర్ట్ చేసుకుంటే చాలు. ఒక్కొక్క లెటర్ కూడా పెట్టుకోవచ్చు టెక్స్ట్. ఈ ఓకే నేను ఈ క్లాక్ అనేది లింక్ చేసి పెడుతున్నా. So here is the blow title animation.